వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన ప్రొద్దుటూరు నియోజకవర్గ పోలీసులు ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 23 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 3,10,000 రూపాయలు నగదు 23 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని క్రికెట్ బెట్టింగ్ ద్వారా వ్యవస్థీకృత ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ముఠాలో ఉండే అందరిపైన నాన్ బెయిలబుల్ కేసులు కడతారు. ఒకసారి వ్యవస్థీకృత నేరము నమోదు అయితే యువకుల బంగారు భవిష్యత్తు అంధకారమే. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన వెబ్సైట్ గాని ఆన్లైన్ గేమ్స్ గాని అటువంటి యాప్లు గాని వాడేవారిపై మా గట్టి నిఘా ఉందని బెట్టింగ్ నిర్వాహకులు ఎంతటివారైనా మా నిఘా నుండి తప్పించుకోలేరు అని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన పేర్కొన్నారు. కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు పట్టణమునందు క్రికెట్ బెట్టింగ్ అరికట్టు విషయమై గట్టి నిఘా ఏర్పాటు చేయడమైనది. ఈ క్రమంలోనే ఈ నెల 8వ తేదీ మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారంపై ప్రొద్దుటూరు 1 టౌన్ సిఐ ఎస్ఐఎస్ మరియు వారి సిబ్బంది ప్రొద్దుటూరు టౌన్ రామేశ్వరం నీళ్ల ట్యాంకీల వద్ద క్రికెట్ బెట్టింగ్ నిర్వహించి అందుకు సంబంధించిన లావాదేవీలు జరుపుతుండిన 18 మంది వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2,05,000 రూపాయలు నగదు డబ్బులను 18 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం అయినది. పై కేసులో పుత్త గిరీష్ అను వ్యక్తి గతంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించి నష్టపోయి ఉండగా అతని గురించి తెలుసుకున్న 47 అను వెబ్సైట్ వారు ఇతనిని సంప్రదించి బెట్టింగ్ నిర్వహించమని కోరగా ఇతను సదరు వెబ్సైట్ ద్వారా కమిషన్ పొందుతూ తనకు తెలిసిన వారి ద్వారా క్రికెట్ బెట్టింగ్ ఆడేవారిపై వీరి వెబ్సైట్లో చేర్పించుకుని వారి ద్వారా మరికొందరిని బెట్టింగ్ సభ్యులుగా చేర్చి ఒక వ్యవస్థీకృతముగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. అయితే ప్రతి ఆన్లైన్ గేమ్ యాప్ అండ్ వెబ్సైట్లోపై మా నిఘా ఉన్నందున సదరు వ్యక్తికి గుర్తించి కనిపెట్టి అతనిని మరియు అతని అనుచరులైన మరో 40 మందిని గుర్తించడమైనది. వారిలో నిన్నటి దినం వై గిరీష్ తో కలిపి మొత్తం 18 ముందు అరెస్టు కాగా మిగిలిన వారిని అరెస్టు చేయవలసి ఉన్నది. ఇక రెండవది అదేవిధంగా ప్రొద్దుటూరు టౌన్ కోనేటికాల్వ వీధికి చెందిన షేక్ మహబూబ్ షరీఫ్ చుంచుపించాల జనార్దన్ రెడ్డి భూమిరెడ్డి నాగార్జున రెడ్డి వేంపల్లి సుదర్శన్ రెడ్డి శ్రీరామ్ సుబ్బరాయుడు అనువారు ప్రొద్దుటూరు 2 టౌన్ ఇస్లాంపురం దర్గా వద్ద ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో వారు బెట్టింగ్ నిర్వహించి అందుకు సంబంధించిన ఇంతవరకు తమ మధ్య ఉన్న డబ్బు లావాదేవీలు పంపకాలు చేసి కొనుచుండగా రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ప్రొద్దుటూరు 1 టౌన్ సిఐ బి రామకృష్ణారెడ్డి వారి సిబ్బంది సదరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 5 సెల్ ఫోన్లు 1,05,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం అయినది. ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన ఏలే నరసింహ ఆరవ మునివర షేక్ ఫరూక్ షేక్ గౌస్ బాషా బెంగళూరు భాష షేక్ ఖాదర్ బాషా అను బెట్టింగ్ నిర్వాహకుల కనుసున్నలలో పై వ్యక్తులు ప్రొద్దుటూరు ప్రాంతంలో ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించి అందరిపైన కేసులు నమోదు చేయడం అయినది. అరెస్టు కాబడిన మొత్తం 23 మంది ముద్దాయిలను ఈ దినము కోర్టు ముందు హాజరు పరచడమైనది. పై క్రికెట్ బెట్టింగ్ ముఠాలకార్ యకలాపాలను గుర్తించి వారిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టుటలో ప్రతిభ కనబరిచిన ప్రొద్దుటూరు 1 టౌన్ సిఐ బి రామకృష్ణారెడ్డి ఎస్ఐ టి సంజీవరెడ్డి ఎస్ఐ ఎస్ శ్రీనివాసులు మరియు వారి సిబ్బందిని ప్రత్యేకముగా అభినందించి వారికి తగు రివార్డుల కొరకు సిఫార్సు చేయడం జరుగుతుంది. ముఖ్యముగా చాలా మంది బాగా చదువుకున్న యువకులు కూడా ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడుతున్నారు. బెట్టింగ్ ద్వారా సులభతరముగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఆలోచనలో ఉన్నవారు అలా ఎన్నటికీ జరగదు. ఏ వెబ్సైట్ వాడైనా ఏ గేమ్ యాప్ వాడైనా మీకు ఉట్టి పుణ్యానికి డబ్బులు ఇవ్వడు. మీకు బెట్టింగ్ లో లాభాపేక్ష చూపించి సదరు వెబ్సైట్లు గేమ్ యాప్లు మిమ్ములను ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటాయి. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. ప్రతి యాప్ పైన వెబ్సైట్ పైన మా యొక్క నిఘా కలదు. బెట్టింగ్ జోలికి పోయి మీ కుటుంబాలకు మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ఈ విలేకరుల మాధ్యమాల ద్వారా హెచ్చరిస్తున్న ప్రొద్దుటూరు డీఎస్పీ భావన. ఈ వివరాలు మీ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మన ఎస్పీ కడప అశోక్ కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం నిన్న ప్రొద్దుటూరులోని ఆల్ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అండ్ రూరల్ ఎస్హెచ్ఓస్ అండ్ వాళ్ళ స్టాఫ్స్తో కలిపి కొన్ని రైడ్స్ చేయడం జరిగింది ఆన్ క్రికెట్ బెట్టింగ్. దానిలో నిన్న అనగా 8th ఏప్రిల్ మనం ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్తోని రైడ్స్ చేసాము ఒక 2 లొకేషన్స్లోని. వన్ ఆఫ్ ద లొకేషన్లోని కంబైన్డ్ రైడ్ చేసిన తర్వాత రామేశ్వరం వాటర్ ట్యాంక్ దగ్గర ఒక 18 మెంబర్స్ డ్యూరింగ్ ద క్రికెట్ బెట్టింగ్ ట్రాన్సాక్షన్స్లో మనకు దొరికారు. దాంట్లోని 2,05,000 సీజ్ చేశాము అండ్ వాళ్ళ 18 మెంబర్స్ 18 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లోని మనకు తెలిసిన కొత్త ఎంఓ ఏంటంటే పుట్ట గిరీష్ కుమార్ అని ఒక ఏజెంట్ ఉంటారు. ఇతను ఫర్ వెబ్సైట్ కాల్డ్ bigbull247.com వెబ్సైట్ కోసము వర్క్ చేస్తూ ఉంటారు యాజ్ అన్ ఏజెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఏమో వాళ్ళు ప్లేయర్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని అసోసియేట్స్ కింద క్రియేట్ చేసి ఐపీఎల్ కానీ ఎనీ క్రికెట్ బెట్టింగ్ టైంలో కానీ వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫోన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తుంటే వీ గాట్ టు నో దట్ అరౌండ్ 1 crore రూపీస్ వరకు ట్రాన్సాక్షన్స్ ఎలోన్ ఐపీఎల్ సీజన్ అండ్ గేమింగ్ సీజన్ అంతా జరిగింది ఇయర్లో. సో ఇలాగా డిఫరెంట్ వెబ్సైట్స్ డిఫరెంట్ యాప్స్ మన ప్రొద్దుటూరులోని కానీ మన ఎంటైర్ స్టేట్లో కానీ
జరుగుతుంది కొత్తగా క్రియేట్ చేసి. ఇదొక న్యూ ఎమో. దీంట్లోని మనం ఏం చేసామంటే ఈసారి వెబ్సైట్ ఓనర్స్ ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో దీని ఓనర్స్ అవనండి, నెక్స్ట్ టైం నుంచి ఆల్ యాప్ ఓనర్స్ కూడా ఎప్పుడైనా దొరికితే వాళ్ళని కూడా అక్యూజ్డ్ లిస్ట్లోని చేర్చడం జరిగింది ఈసారి. దీంట్లోని మనం గమనిస్తే ఆల్మోస్ట్ 40 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు యాజ్ అసోసియేట్స్. వీళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. ఇదంతా అండర్ పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ కొత్తగా బిఎన్ఎస్లోని ఇంట్రడ్యూస్ చేసిన సెక్షన్ 112లోని మనం పెట్టడం జరిగింది ఈసారి. అండ్ ఏపీ గేమింగ్ యాక్ట్ కూడా దాంట్లో పెట్టాము. సో దీంట్లో బ్యాంక్స్లోని ఎవరైతే వీళ్ళందరూ బ్యాంక్స్ ఎంత అయితే వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారో ఓన్లీ రిగార్డింగ్ క్రికెట్ బెట్టింగ్ అవన్నీ కూడా సీజ్ చేయడానికి లెటర్స్ పెట్టాము. అండ్ ఆల్సో వెబ్సైట్ ఆర్గనైజర్స్ లిస్ట్ అంతా కూడా ఈసారి తీస్తున్నాము. ఏ అయితే కొత్త వెబ్సైట్స్ మనకు దొరుకుతూ ఉంటాయో ఆల్ ఆర్గనైజ్ లిస్ట్ తీసి మనం ఎస్పీస్ ద్వారా సిఐడి ద్వారా దాన్ని అన్నింటినీ బ్లాక్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. అండ్ ఆల్సో టోటల్ 40 అసోసియేట్స్లోని 18 మెంబర్స్ని మనం తీసుకొచ్చాము, నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ సూన్ అదర్స్ని కూడా మనం తీసుకొస్తాము 18 మెంబర్స్ తర్వాత. అండ్ ఆల్సో దేర్ ఇస్ సిమిలర్ కైండ్ ఆఫ్ అఫెన్స్. దీంట్లోని అనదర్ ఇన్ఫో పట్టుకొని ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్తో ఇస్లాంపూర్ దర్గా దగ్గర షరీఫ్ అని ఒక అతను ప్లస్ అతనితో పాటు ఇంకో 4 ట్రాన్సాక్షన్స్ క్రికెట్ బెట్టింగ్దే చేస్తుండగా మనకు దొరికారు. దాంట్లో 1,05,000 అండ్ 5 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది నిన్న. దాంట్లో ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ కలిపి పైన ఉన్న అయాస్కి, బెంగళూరు భాష, మునివరా అండ్ షేక్ ఫరూక్ అండ్ ఏలే నరసింహ అన్ని వీళ్ళందరికీ ఇస్తున్నారు అన్నది మనకి ఇంట్రాగేషన్లో తేలిన విషయం. ఇదంతా చూస్తూ ఉంటే మొత్తం అంతా ఆర్గనైజ్డ్గా జరుగుతున్నట్టు కనిపించింది. సో దాని మేరకు మనం కొత్తగా బిఎన్ఎస్లోని 111 క్లాస్ 2 రెడ్ విత్ 3 క్లాస్ 5 కింద కేసు కట్టాము. ఇది ఒక ఆర్గనైజ్ క్రైమ్. దీంట్లోని శిక్ష కూడా 10 years ఉంటుంది అండ్ ఫైన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. అండ్ ఆల్సో దీంట్లోని 11 మెంబర్స్ మనం పట్టుకున్నాము. దాంట్లో అక్యూజ్డ్ లిస్ట్లోని 11 మెంబర్స్ని చేర్చాము. దాంట్లో మనకి 5 మెంబర్స్ నేను దొరికారు. రిమైనింగ్ పీపుల్ని కూడా మనం త్వరలో పట్టుకుంటాము. అండ్ ఆల్సో మా ప్రొద్దుటూరు సైడ్ నుంచి ప్రొద్దుటూరు పోలీస్ నుంచి అండ్ కడప పోలీస్ నుంచి కూడా వెరీ స్ట్రిక్ట్ వార్నింగ్ టు ఎవ్రీ వన్ హూ ఈజ్ ఆర్గనైజింగ్. ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వెబ్సైట్స్ అవనండి, కొత్త యాప్స్ క్రియేట్ చేయడం అన్నీ మా వార్నింగ్ ఏంటంటే ఈసారి నుంచి టెక్నాలజీ యూస్ చేసి ఇంక్లూడింగ్ వాళ్ళ ఓనర్స్ని ఎవరైతే క్రియేట్ చేశారో ఎక్కడైతే ఐపీ అడ్రస్లు వస్తున్నాయి ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మాస్కింగ్ చేసినా కూడా మేము పట్టుకుంటామని వీఆర్ గివింగ్ అ వెరీ స్ట్రిక్ట్ వార్నింగ్. ఈ ఆర్గనైజ్ క్రైమ్ కొత్తగా చేర్చిన బిఎన్ఎస్ సెక్షన్స్లోని ఆల్మోస్ట్ 10 years వాళ్ళకి శిక్ష పడుతుంది. కాబట్టి ఇది పెద్ద క్రైమ్ అవుతుంది. సో దే హ్యావ్ టు నో ఇది కొత్త సెక్షన్స్ వచ్చాయి బిఎన్ఎస్లో, మేము యూటిలైజ్ కూడా చేస్తున్నాము. మా నిఘా ఆల్వేస్ వీళ్ళందరి మీద ఉంటుంది. ఎవరైతే ఓల్డ్ బెట్టింగ్ చేసేవాళ్ళు కొత్తగా చేస్తున్న వాళ్ళు వీళ్ళందరి మీద ఉంటుంది. అండ్ ఆల్సో స్మాల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యంగ్స్టర్స్ అవనండి, ప్లేయర్స్ అవనండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియని విషయం ఏంటంటే ఆడడం కూడా తప్పే. అండ్ ఎస్పెషల్లీ బెట్టింగ్ అన్నది ఓన్లీ బై హ్యాండ్ కాదు, యాప్స్ ద్వారా కానీ వెబ్సైట్స్ ద్వారా కానీ ఆడినా కూడా అది కూడా నేరమే అకార్డింగ్ టు ఏపీ గేమింగ్ యాక్ట్ కూడా. ఈసారి మోర్ దెన్ 2 offenses సిమిలర్ అఫెన్సెస్ ఎక్కడైనా మాకు కనిపించిన ద్వారా వీళ్ళందరూ ఆర్గనైజ్డ్గా కనిపిస్తే మేము బిఎన్ఎస్ న్యూ సెక్షన్ 111/2లో కూడా పెట్టడం జరుగుతుంది. సో అండ్ ఆల్సో మేము అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి వీ విల్ గెట్ టు నో డీప్ రూట్స్ దగ్గర వరకు వెళ్ళి ఎవరెవరు క్రియేట్ చేస్తున్నారు, ఇండియాలో కానీ ఇంటర్నేషనల్లో కానీ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు అనేది దీన్ని డీప్ రూట్ కాజ్ వరకు వెళ్తాము ఈ ఇన్వెస్టిగేషన్స్లో. అండ్ ఆల్సో ద సేమ్ వే ఈసారి నుంచి ప్రొద్దుటూరు పోలీస్ ఇప్పటి వరకు మట్కా గ్యాంబ్లింగ్ మీద కూడా చేయడం జరిగింది ఇలాంటి రైడ్స్. బట్ ఇప్పటి నుంచి ఇంకా ఎఫెక్టివ్గా చేస్తాము. అండ్ ఆల్సో దాన్ని కూడా ఆర్గనైజ్ క్రైమ్ కిందకి చేర్చడానికి విల్ డూ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ.